కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో వేడుకగా రథసప్తమి వేడుకలను నిర్వహించారు. శ్రీ స్వామివారి ఆలయం నందు ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయంలో శ్రీ స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకము వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కీర్తిశేషులు నాదముల నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకర్లవారిపల్లి వారు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం నందు రథసప్తమి సందర్భంగా ఉదయం శ్రీ వరదరాజ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు శ్రీ సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి ప్రధాన దేవాలయ కళ్యాణ వేదిక నందు రథసప్తమి పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో అరుణ పారాయణం, సూర్యోపాసన, సూర్యదేవుని ఆరాధన, సూర్య నమస్కారాలు, నైవేద్యాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి పర్వదినము ఈ రోజుని పురస్కరించుకుని కాణిపాక దేవస్థానం కళ్యాణ వేదిక వద్ద అత్యంత వైభవంగా త్రిచ విధానంతో, అరుణపారాయణంతో, సూర్య నమస్కారాలు, యంత్రస్థాపన, ఆరాధన యథాశాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, సకల సౌభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని ఈరోజు దేవస్థానం వారు అత్యంత వైభవంగా ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో వైభవంగా భక్తి